దట్టమైన పచ్చని అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు పొట్రలో ఒక అమాయకమైన భల్లూకం సంతోషంగా నివసించేవాడు. పక్కన సెలయేరు, పైన పక్షుల కిలకిలలు. ఆ అడవి దానికి సొంత ఇల్లు, సొంత లోకం. ప్రతీ తెల్లవారు భల్లూకం సెలయేటిలో స్నానం చేసేవాడు. తేనెపట్టు వెతికి తినేవాడు. సాయంత్రమైతే చెట్టు నీడలో నిద్రపోయేవాడు. అడవిలోని అన్ని జంతువులు దాని నేస్తాలే. జింకలు, అడవి పందులు, రంగురంగుల పక్షులు. ఆ భల్లూకానికి ఏ లోటూ లేదు, ఏ బాధ లేదు. ఒకరోజు ఉదయం దూరంగా ఏదో భారీ శబ్దం వినిపించింది. గ్రర్రర్. భల్లూకం లేచి చూసింది. పెద్ద పెద్ద యంత్రాలు వచ్చాయి. మనుషులు వచ్చారు. చెట్లు కొట్టడం మొదలుపెట్టారు. ఒక్కొక్క చెట్టు నేల కొరిగింది. పక్షులు భయంతో ఆకాశంలోకి ఎగిరిపోయాయి. జింకలు వణికాయి. భల్లూకం అరిచింది, ఆగండి, ఇది మా ఇల్లు, ఇక్కడే మేము బతుకుతున్నాం. కాని యంత్రాల శబ్దంలో ఆ మాటలు ఎవ్వరికీ వినిపించలేదు. రోజులు గడిచాయి. అడవి తగ్గిపోయింది, తగ్గిపోయింది, తగ్గిపోయింది. భల్లూకం నివసించిన మర్రి చెట్టు కూడా నరికేశారు. భల్లూకం ఆ చోటికి వెళ్ళింది. అక్కడ ఇప్పుడు చెట్టు లేదు, నీడ లేదు. సెలయేరు ఎండిపోయింది. మట్టి మాత్రమే మిగిలింది. భల్లూకం కూర్చుండిపోయింది. కళ్ళు చెమర్చాయి. మనసులో అనుకుంది, ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు నాకు ఇల్లెక్కడుంది? అప్పుడొక చిన్న అమ్మాయి అక్కడికి వచ్చింది. ఆమె తన నాన్నతో అడవి చూడటానికి వచ్చింది. కాని అడవికి బదులు బోసిపోయిన మైదానం చూసింది. ఆమె దగ్గర భల్లూకం కూర్చుని ఉండడం చూసింది. అమ్మాయి మెల్లగా దగ్గరికి వెళ్ళి అడిగింది, భల్లూకం తాత, ఏడుస్తున్నావా? భల్లూకం అంది, అమ్మాయి, ఇక్కడ నా ఇల్లుండేది, నా చెట్టు ఉండేది, నా నేస్తాలుండేవారు. ఇప్పుడు అన్నీ పోయాయి. అమ్మాయి కళ్ళు నీళ్లతో నిండాయి. ఆమె చేతిలో ఒక చిన్న మొక్క విత్తనముంది. అమ్మాయి మట్టిలో మోకాళ్ళేసి కూర్చుంది. ఆ విత్తనాన్ని నీళ్లలో నాటింది. భల్లూకం తాత, ఇది మళ్లీ పెరుగుతుంది. నేను ప్రతిరోజూ నీళ్లు పోస్తాను. మళ్లీ అడవి వస్తుంది. మళ్లీ నీ ఇల్లు వస్తుంది. వాగ్దానం. భల్లూకం ఆమె చేతిని తన పంజాతో మెల్లగా పట్టుకుంది. మొదటిసారిగా ఒక చిన్న నవ్వు వచ్చింది. చుట్టూ ఉన్న జంతువులు కూడా వచ్చాయి. ఒక్కొక్కటి విత్తనాలు తీసుకుని నీళ్లలో నాటడం మొదలుపెట్టాయి. నేస్తాలు, ఈ కథ మనకు ఏం నేర్పింది? చెట్లు కేవలం చెక్క కాదు, అవి ఎన్నో జీవుల ఇల్లు. ఒక్కో చెట్టు నరికినప్పుడు ఒక్కో జీవి నిరాశ్రయుడవుతున్నాడు. కాని మనం ఒక్కో విత్తనం నాటినా మళ్లీ జీవం వస్తుంది.